తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం అయితే చాలు జనంపై నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. అనేక జిల్లాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రత రేపటి నుంచి మరింత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మాడు పగిలేలా ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రజలు పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భయపడుతున్నారు. ఉదయం 8 నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళల్లో అయితే భగభగా మండే ఎండలతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులు మధ్యాహ్నం వేళల్లో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇకటి ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అటు కోస్తాలో వేడి గాలులు సెగలు పుట్టిస్తున్నాయి. ఇవాళ పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ ఏపీ వ్యాప్తంగా 35 మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 223 మండలాల్లో మోస్తరు వడగాలులు వీచేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా 6, పార్వతీపురం మన్యంలో 12, అల్లూరి సీతారామరాజులో 3, విజయనగరంలో 9, కాకినాడలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని సూచించింది విపత్తు నిర్వహణ శాఖ. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటివి తాగాలని సూచిస్తున్నారు.